పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాధారణంగా ఇంట్లో మటన్ వండినప్పుడు అది సరిగా ఉడకకపోతే ఏం చేస్తాం? ఇంకొంచెం సేపు స్టవ్ మీద ఉంచుతాం, లేదంటే కుక్కర్లో ఎక్కువ విజిల్స్ వేయిస్తాం. అప్పటికీ ఉడకకపోతే నేరుగా ఆ దుకాణదారుడి వద్దకు వెళ్ళి ఏం మాంసం ఇచ్చావయ్యా అంటూ నిలదీస్తాం. కానీ అనంతపురం జిల్లాలో మాత్రం ఓ వ్యక్తి ఏకంగా వండిన మటన్ గిన్నె పట్టుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్ళాడు. పండుగ పూట ముక్క ఉడకలేదని ఖాకీలను ఆశ్రయించిన ఈ వింత ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణానికి చెందిన హాజీ అనే వ్యక్తి ఉగాది పండుగను ఘనంగా జరుపుకోవాలని ప్లాన్ చేసుకున్నాడు. పండుగ అంటేనే మాంసాహార విందు కదా, అందుకే మార్కెట్ కు వెళ్లి మంచి మటన్ కొనుగోలు చేసి తెచ్చుకున్నాడు. ఇంటికి వెళ్ళాక ఎంతో ఆశగా వంట మొదలు పెట్టాడు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. గంటలు కడుస్తున్నా, మంట పెంచుతున్నా ఆ మటన్ ముక్క మాత్రం అస్సలు మెత్తబడలేదు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఏకంగా 20 సార్లు ఉడికించిన మటన్ రబ్బర్ ముక్కలాగే ఉండిపోయింది. దీంతో హాజీకి చిర్రెత్తిపోయింది. తాను కష్టపడి సంపాదించిన డబ్బుతో కొన్న మటన్ ఇలా ఉడకకపోవడంతో సదరు వ్యాపారి తనను మోసం చేశాడని భావించాడు. కోపంతో ఊగిపోయిన హాజీ ఆలస్యం చేయకుండా వండిన మటన్ గిన్నెను చేత పట్టుకుని నేరుగా తాడిపత్రి టౌన్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నాడు. స్టేషన్ లో ఉన్న పోలీసులు ఆ దృశ్యం చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు. సాధారణంగా దొంగతనాలు, కోట్లాటల కేసులు వచ్చే చోటికి మటన్ గిన్నెతో రావడమేంటని ఆశ్చర్యపోయారు. హాజీ మాత్రం ఏమాత్రం తగ్గకుండా తాను కొన్న మటన్ 20 సార్లు ఉడికించినా ఉడకలేదని, తనను మోసం చేసిన దుకాణదారుడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాడు. అతని ఆవేదన చూసిన పోలీసులకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. చివరికి పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. హాజీని శాంతపరిచి సంబంధిత మాంసం వ్యాపారిని పిలిపించి మాట్లాడారు. సమస్యను పెద్దది చేయకుండా హాజీకి మరో కిలో తాజా మటన్ ఇప్పించి పంపించడంతో ఈ వింత వివాదం సుఖాంతమైంది. ఉగాది విందు కాస్త పోలీస్ స్టేషన్ గడప తొక్కడంతో ఈ వార్త ఇప్పుడు పట్టణంలో హాట్ టాపిక్ అయింది. మటన్ ఉడకకపోతే పోలీస్ స్టేషన్ కు వెళ్లడం ఏంట్రా బాబు అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. 1:30 గంటల సమయంలో స్థానిక పుట్లూరు రోడ్డు నివాసి అయినటువంటి సోడాల హాజీ అనే వ్యక్తి తాను ఈరోజు స్థానిక మాంసం దుకాణంలో పొట్టేలు తలకాయ కూర 800 రూపాయలు తీసుకున్నాడని చెప్పని, అది ఇంటికి వెళ్ళి వంట చేసే సందర్భంలో దాదాపుగా 20 విజిల్స్ వచ్చేంత వరకు కూడా అది ఉడకలేదని చెప్పని, సరైనటువంటి ఈ కూర ఇవ్వడం లేదు, మాంసం కూర ఇవ్వడం లేదని చెప్పని పోలీస్ స్టేషన్కు రావడం జరిగింది. ఈ సంఘటన ఆశ్చర్యం కలిగించింది. నిత్యము ఏదో ఒక ఆందోళనతో ఉండేటువంటి తాడిపత్రి పట్టణంలో అకస్మాత్తుగా ఈ విధమైనటువంటి కంప్లైంట్ రావడం ఒకంత ఆశ్చర్యాన్ని కలిగించింది. సదరు హాజీ ఈ యొక్క తలకాయ కూర ఉడకడం లేదని చెప్పని పోలీస్ స్టేషన్ కు వెళ్ళినాడని చెప్పిన సమాచారం తెలుసుకున్న మాంసం దుకాణదారుడు అతనికి ప్రత్యామ్నాయంగా మరి ఒక కేజీ మామూలు మాంసాన్ని ఇచ్చాడని చెప్పని తెలిసింది. ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేయడం ఏమంటే, తాడిపత్రి పట్టణ పోలీసు వారిని ఆశ్రయిస్తే ఎటువంటి సమస్య కూడా పరిష్కారం అవుతుందని చెప్పని ఒక నమ్మకం ఏర్పడింది అని చెప్పని ఈ ద్వారా మీకు తెలియజేస్తాను.